The first step towards achieving your dreams is having the right coach. Get the best education with Anil Nair classes and make your 60 plus aptitude exams dreams come true. Download the app now. ఫస్ట్ కాన్సెప్ట్స్ మీకు అందరికీ తెలుసు. ప్రతి క్లాసులో నేను ప్రాబ్లమ్స్ ఫస్టే స్టార్ట్ చేయను, ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. కాన్సెప్ట్స్ కొంచెం కిందికి రాస్తాను సో దట్ మీకు ఏది కూడా మిస్ అవ్వదు. కాన్సెప్ట్స్ ఫస్ట్ వినండి సార్. నేను కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఏ కామెంట్స్ చూడను. మీరు సబ్జెక్ట్ కాకుండా మీరు ఏది రాసినా నేను పట్టించుకోను. దయచేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. కాన్సెప్ట్స్ ఫస్ట్ వన్, ఒక నంబర్కి యూనిట్ డిజిట్ కనుక్కోవాలి అని అంటే, ఒక నంబర్కి యూనిట్ డిజిట్ కనుక్కోవాలి అని అంటే, ఒక నంబర్కి యూనిట్ డిజిట్ కనుక్కోవాలి అని అంటే ఆ నంబర్ని 10 తోటి డివైడ్ చేస్తే చాలు. 10 తోటి డివైడ్ చేస్తే చాలు. నేను ఎలా అయితే చెప్తున్నానో అలానే మీరు నోట్స్లో రాసుకోండి సార్. క్లాస్ తర్వాత మీకు అర్థమవుతుంది. ఒక నంబర్కి యూనిట్ డిజిట్ కనుక్కోవాలి అని అంటే 10 తోటి డివైడ్ చేసి ఏది శేషం వస్తే అది మనకు రిమైండర్. ఫర్ ఎగ్జాంపుల్ 32 ఉన్నది, 32 ఉంది. 32లో యూనిట్ డిజిట్ ఏంటి? 2. నేను 10 తోటి డివైడ్ చేస్తున్నాను. 32ని 10 తోటి డివైడ్ చేస్తే 10 3s are 30, రిమైండర్ ఎంత? 2. 10 3s are 30, రిమైండర్ ఎంత? 2. సపోజ్గా సార్ నేను నెగటివ్ రిమైండర్ వేస్తాను, ఏం పర్లేదు. 10 4 40, నెగటివ్ రిమైండర్ ఎంత? -8. 10 4 40, నెగటివ్ రిమైండర్ ఎంత? -8. యూనిట్ డిజిట్ చివరి అంకె కనుక్కునేటప్పుడు మనకు నెగటివ్ గనక వస్తే 10ని యాడ్ చేయండి. నెగటివ్ రిమైండర్ కనుక వస్తే 10 - 8 ఎంత? 2. 10 - 8 ఎంత? 2. ఒక యూనిట్ డిజిట్ ఆఫ్ ఎ నంబర్ కనుక్కోవాలి అని అంటే యూనిట్ డిజిట్ల మధ్యన 237 × 368 అలా ఇచ్చినప్పుడు ఇక్కడ నేను ఇంకో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి మర్చిపోయాను, అది నంబర్ ట్రీ. ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది. నంబర్ ట్రీ అంటే ఒక నంబర్ బేసి సంఖ్యన సరి సంఖ్యన, 2 సరి సంఖ్యలను యాడ్ చేస్తే ఏమవుతుంది? 2 బేసి సంఖ్యలను యాడ్ చేస్తే ఏమవుతుంది? సరి ఇంటూ సరి ఎంత? బేస్ సంఖ్య ఇంటూ బేస్ సంఖ్య ఎంత? ఇవన్నీ సార్ ఇదొకటి మనము ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. నంబర్ ట్రీ, ఈవెంట్ ట్రీ 1 2 3 4 5 6 7 మొత్తము సప్త సూత్రాలు సార్. ఒక సింప్లిఫికేషన్ ప్రాబ్లం చేయాలనుకుంటే ఈ 7 సూత్రాలు మనకు తెలిసి ఉండాలి. ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది, ఎలా ఆన్సర్లో స్టెప్స్ని తగ్గిస్తుంది, ఈ ఒక్క క్లాస్ తోటి అన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, యూనిట్ డిజిట్, లాస్ట్ 2 డిజిట్స్, డిజిట్ సమ్, డివిజిబిలిటీ రూల్, అప్రాక్సిమేషన్, నంబర్ ట్రీ. ఈ సప్త సూత్రాలు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్కి ఉపయోగపడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 ఉన్నాయనుకోండి, 3 తీసేస్తే మిగిలిందే ఆన్సర్. దానికి పెద్ద సైన్స్ ఏం అవసరం లేదు. రైట్ 3 వద్దన్నామంటే 1 కావాలి, 4 నీ ముందు ఆన్సర్ ఆప్షన్లు ఉంటే గనక. సపోజ్గా మనం స్ట్రగుల్ అవుతే అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇంట్లో సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్, రైట్? సపోజ్ ఇంట్లో మనకు ఆకలి అవుతుంది, అమ్మ భోజనం పెడుతుంది. సపోజ్ అమ్మ లేకపోతే నాన్న భోజనం పెడతాడు, లేకుంటే అక్క భోజనం పెడుతుంది, లేకుంటే అన్న భోజనం పెడతాడు. ఇవన్నీ నాకు కుదరకపోతే నేను సొంతంగా యూట్యూబ్లో రైట్ ఫుడ్ ఎలా చేయాలి చూసుకొని ఇది నేను అవసరమైతే తప్పించి స్పీడ్ క్యాల్కులేషన్ జోలికి వెళ్ళను. స్పీడ్ క్యాల్కులేషన్ జోలికి ఎప్పుడు వెళ్తాను? నాకు ఈ ఆయుధాలన్నీ ఫెయిల్ అవుతున్నాయి అని తెలిసినప్పుడు మాత్రమే. చాలా ఇంపార్టెంట్ సార్. నా పని ఈజ్ అవుతుంది మీకు ఈ కాన్సెప్ట్ కనుక అర్థమవుతాయి. ఇక్కడ చూడండి, యూనిట్ డిజిట్ ఆఫ్ ఎ నంబర్, రైట్? యూనిట్ డిజిట్ కనుక్కోవాలనుకుంటే 10 తోటి డివైడ్ చేస్తే చాలు. నెగటివ్ వాల్యూ ఎక్కడొచ్చిందనుకోండి దాన్ని 10ని యాడ్ చేయండి. రిమైండర్ ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది. ఎక్కడ నేను ఒక లైన్ని 2-3 సార్లు చెప్తున్నానో ఆ లైన్ని మీరు నోట్స్లో రాసుకోవాలి. సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ 378 - 69 ఉందనుకోండి.
69 ఉందనుకోండి, మామూలు మీకు తెలుసు, మీకు మొత్తం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ యూనిట్ డిజిట్ మీదనే ఫోకస్ పెట్టండి. 8 మైనస్ 9 మైనస్ 1. ఎప్పుడైతే నేను యూనిట్ డిజిట్ చేస్తున్నానో నాకు నెగటివ్ వచ్చిందో 10 యాడ్ చేయండి. 10 మైనస్ 1 ఎంత? 9. 10 మైనస్ 1 ఎంత? 9. ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే కనుక్కుంటున్నాను, ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే కనుక్కుంటున్నాను. సపోజ్గా 237 ప్లస్ 381, ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే కనుక్కుంటున్నాను. 7 ప్లస్ 1 ఎంత? 8. 7 ప్లస్ 1 ఎంత? 8. ఎందుకు చెప్తున్నానో వస్తాను సార్ అక్కడికి. రైట్ 237 ప్లస్ 381. ఇంకో ఎగ్జాంపుల్ 3542 మైనస్ 789. దయచేసి మీరు సబ్ట్రాక్షన్ చేయొద్దు, దయచేసి మీరు సబ్ట్రాక్షన్ చేయొద్దు. 2 మైనస్ 9 ఎంత? -7. నెగటివ్ రిమైండర్ -7, పాజిటివ్ రిమైండర్ ఎంత? 3. పాజిటివ్ రిమైండర్ ఎంత? 3. అవసరం నాకు ఆన్సర్ ఆప్షన్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, ఈ పాయింట్ నేను 2 సార్లు స్ట్రెచ్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్లో నాకు యూనిట్ డిజిట్లు డిఫరెంట్ కనబడితే నా మొట్టమొదటి సూత్రము యూనిట్ డిజిట్ని యూజ్ చేస్తాను. ఆన్సర్ నేను క్వశ్చన్ చదవను, క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా ఆప్షన్స్ని కూడా చూస్తాను. ఆన్సర్ ఆప్షన్లో యూనిట్ డిజిట్ కనుక డిఫరెంట్ ఉంటే నా మొట్టమొదటి ఆయుధము యూనిట్ డిజిట్, నా మొట్టమొదటి ఆయుధము యూనిట్ డిజిట్. సపోజ్గా యూనిట్ డిజిట్ సేమ్గా ఉంటే లాస్ట్ 2 డిజిట్స్, లాస్ట్ 2 డిజిట్స్, లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ఎ నంబర్, లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ఎ నంబర్. ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ క్లాస్ సార్. చివరి వరకు క్లాస్ అటెండ్ అవ్వండి, మీ చాలా డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. నాకు చివరి 2 సంఖ్యలు కావాలి అని అనుకుంటే 100 తోటి డివైడ్ చేయండి. చివరి 2 సంఖ్యలు, ఆ 2 సంఖ్యలు ఏంటి? యూనిట్ డిజిట్ అండ్ టెన్స్ ప్లేస్. లాస్ట్ 2 డిజిట్స్ కావాలి అని అనుకుంటే 100 తోటి డివైడ్ చేయండి, 100 తోటి డివైడ్ చేయండి. సపోజ్గా 379, చివరి 2 సంఖ్యలు ఎంత? 79. చివరి 2 సంఖ్యలు ఎంత? 79. దీన్ని 100 తోటి డివైడ్ చేయండి. 100 మూళ్ళ 300, పాజిటివ్ రిమైండర్ ఎంత? 79. 100 నాళ్ళ 400 -21. ఎప్పుడైతే నాకు నెగటివ్ రిమైండర్ వచ్చిందో, ఇది కనబడకపోతే నేను ఇటువైపు రాస్తాను. ఇది గనక నెగటివ్ రిమైండర్ వచ్చిందో 100 తోటి యాడ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ సార్. నాకు చివరి 2 డిజిట్స్, చివరి 2 డిజిట్స్ కావాలనుకుంటే నేను 100 తోటి డివైడ్ చేస్తాను, నేను 100 తోటి డివైడ్ చేస్తాను. నాకు నెగటివ్ వాల్యూ కనుక వస్తే 100ని యాడ్ చేస్తాను. రిమైండర్ శేషం ఎప్పుడూ పాజిటివే ఉంటుంది. నెగటివ్ అనేది మన ఇల్యూజనరీ కాన్సెప్ట్, నెగటివ్ అనేది మనము ఇల్యూజనరీ కాన్సెప్ట్, అది యూజ్ చేసి నంబర్ ఆఫ్ స్టెప్స్ మార్చుకోవచ్చు, నంబర్ ఆఫ్ స్టెప్స్ మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి సార్, సపోజ్గా మీకు 297 ఇంటూ 398 ఉంది. పనికి మాలిన రైట్ క్యాల్కులేషన్లు చెయ్యొద్దు. 297 ఇంటూ 398 ఉన్నది. 97 100 తోటి డివైడ్ అవుతే -3. 98 100 తోటి డివైడ్ అవుతే -2. -3 ఇంటూ -2. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 06. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 06. ఓన్లీ లాస్ట్ 2 డిజిట్స్ మీద మాత్రమే నా ఫోకస్ ఉంటుంది. 97. 97 డివైడెడ్ బై 100. 101 100, నెగటివ్ రిమైండర్ ఏంటి? -3. 101 100, నెగటివ్ రిమైండర్ ఏంటి? -2. -3 ఇంటూ -2 0. దయచేసి మీ యొక్క మ్యాథమెటిక్స్ తెలివితేటలు దీని మీద చూపెట్టి ఏదో మల్టిప్లికేషన్లు అంతా చెయ్యాల్సిన అవసరం లేదు, చెయ్యాల్సిన అవసరం లేదు. సపోజ్గా 311 -279 అడిగాడు. 311 -279. చాలా జాగ్రత్తగా వినండి సార్. 11 ఇది -79. 100 -79 అంటే పాజిటివ్ రిమైండర్ ఎంత? 21. 11 + 21. 11 + 21 ఎంత? 32. 11 + 21 ఎంత? 32. చాలా జాగ్రత్తగా వినండి, క్లాసు మొత్తము వినండి. దీని యొక్క
కాన్సెప్ట్ మీకు స్లోగా అర్థమవుతుంది. ఈ 2 ఎగ్జాంపుల్స్ క్లియర్ అయ్యాయా సార్? క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి టైప్ చేయండి. 311 ఇంటూ ఇవన్నీ కూడా ప్రాఫిట్ పర్సంటేజ్, ఎస్ఐ ప్రాఫిట్ సేమ్, లాస్ సేమ్, ఎస్పీ సేమ్, సిపి సేమ్, 3 ప్రోడక్ట్లకు సేమ్, 4 ప్రోడక్ట్ల సేమ్. అది అమ్మినా, ఇది కొన్నా, ఇక్కడ కొన్నా, అక్కడ అమ్మినా, అక్కడ కొన్నా, ఇక్కడ అమ్మినా, మళ్ళీ కొన్నా, మళ్ళీ అమ్మినా, వస్తువు మీద డిస్కౌంట్ వచ్చింది, నేను మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చాను, దాని మీద డిస్కౌంట్ వచ్చింది, అన్నిటి మీద నేను యూజ్ చేస్తాను సార్. సో 311 మైనస్ 279 మైనస్ 79. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలి. మైనస్ 79 నెగటివ్ రిమైండర్ ఎప్పుడైతే వచ్చిందో 100 యాడ్ చేయండి. 100 మైనస్ 79 ఎంత? 21. 11 ప్లస్ 21 32. ఈ వీడియోలో కాన్సెప్ట్ మీరు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. ఇటువంటి కొన్ని వేల కాన్సెప్ట్స్, మెథడ్స్, షార్ట్ కట్స్, ట్రిక్స్, టెక్నిక్స్ ఇంకా నేర్చుకోవాలి అని అనుకుంటే ఇమీడియట్గా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ లింక్ ఉంది. ఇమీడియట్గా అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ లింక్ని డౌన్లోడ్ చేసుకోండి.